వెల్కమ్ టు మై ఛానల్. ఇది చింతకాయ పచ్చడి. ఈ చింతకాయ పచ్చడిలోకి టమాటాలు పచ్చిమిరపకాయలు వేసి తిరగమాత పెడతాను, చూపిస్తాను. ఈ చింతకాయ పచ్చడిలోకి ఈ పచ్చిమిరపకాయలు, ఈ టమాటాలు ఈ నూనెలో వేపి అప్పుడు ఇది మిక్సీలో వేస్తా పచ్చడి, అప్పుడు చూపిస్తా. ఇదొక పచ్చడి. ఇది పొండిమిరపకాయల పచ్చడి. దీన్ని పొండిమిరకాయల పచ్చడి అంటారు. ఇది మీకు తెలుసుగా, ఇది పొండిమిరకాయలు చింతపండు అన్నీ వేసి చేస్తాం కదా, ఆ పచ్చడి ఇది. ఇది పోయిన సంవత్సరం పచ్చడి, అందుకని ఎట్టు ఉంది, లేకపోతే బాగా రెడ్గా ఉంటుంది. ఈ పచ్చడిలోకి టమాటాలు వేసి, ఈ కూడా టమాటాలు కూడా నూనెలో వేసి వాడ్చి ఇందులో వేస్తాం అన్నమాట. మిక్సీలో వేసి చాలా బాగుంటుంది ఈ పచ్చడి కూడా. అప్పుడు ఇది కూడా చూపిస్తాను. ఈ పచ్చడి కూడా అదే టమాటాలు ఉంటాయి కదా, ఆ టమాటాల పచ్చడి, జాడీల పచ్చడి. ఇది కూడా తిరగమాత పెడతా. ఇది నూనె వేసి తిరగమాత కిందలు వేసి, ఇది టమాటా పచ్చడి కొంచెం తిరగమాత పెడతా. ఇది తిరగమాత వేయని పచ్చడి అనమాట, జాడీల పచ్చడి. ఈ 3 పచ్చళ్ళు చూపిస్తాను మీకు ఇవాళ, చూద్దరు కానీ. అయ్యో ఆపటాను పచ్చడి తిరగమాతకి, ఆపటాను నూనె. ఇది చింతకాయ పచ్చడి తిరగమాత పెట్టండి. అది చింతకాయ పచ్చడికి పచ్చిమిరకాయ టమాటాలు వేసి పెట్టారు, అట్లా నూనెలో వేపారు అనమాట. అట్లా వేపినాక చల్లారినా మిక్సీ వేసుకోవాలి. పొండిమిరకాయల పచ్చడి తిరగమాత పెట్టాలి. పొండిమిరకాయలు కలపడానికి, పొండిమిరకాయల పచ్చడి కలపడానికి ఈ టమాటాలు వేపుతున్నాం నూనెలో. ఇవి కూడా అట్నే యాగాలి. ఇవి కూడా చల్లారినాక మిక్సీ వేసుకుంటా. తిరగమాత పెట్టేటప్పుడు మళ్ళీ నీకు చూపిస్తాను నేను. ఇది కొంచెం వేడిగా ఉంది, శనగలు చల్లారులే. మిక్స్ చేస్తున్నాను ఇప్పుడు. చిన్నపాయ ఇది చిన్నపాయలు కూడా వేస్తున్నాం ఆల్రెడీ దీంట్లో. చిన్నపాయలు సాల్ట్ వేసుకోకూడదు, ఎందుకంటే పొండిమిరకాయల పచ్చడిలో సాల్ట్ ఉంటుంది. మనం చూసి వేసుకోవాలి. ఇప్పుడు వేసుకుంటే మళ్ళీ ఉప్పు ఎక్కువైపోయింది అన్నమాట. ఇది మిక్స్ చేసే పచ్చడి, అదే పొండిమిరకాయల పచ్చడి, మిరకాయ పచ్చడి. ఇది వేస్తున్నాం మిక్సీ. దీంట్లో కూడా ఉప్పు వేసుకోకూడదు, దీంట్లో కూడా ఉప్పు ఉంటుంది, వేసుకోకూడదు. చిన్నపాయలు ప్రతి దాంట్లో చిన్నపాయ వేసుకోవాలి. ఇది చింతకాయ పచ్చడి మిక్స్ చేశారు. ఇప్పుడు ఈ చింతకాయ పచ్చడిని తిరగమాత పెట్టాలి. పెట్టేటప్పుడు చూపిస్తాను. తిరగమాతకి సరిపోయింది, నువ్వు సరిపోయింది. ఇంకేంటి ఇవమ్మా తిరగమాత గిన్నెలన్నిటికీ కొంచెం ఒకసారి పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, చిన్న ఉల్లిపాయ నలగొట్టాలి. ఆంధ్ర వేస్తే మన మొహాన్ని పడింది, పేలిపోయింది. ఈ ఒక తిరగమాతకి, ఈ ఉల్లిపాయలు ఒక తిరగమాత. ఈ ఉల్లిపాయలు ఏంటంటే టమాటా పచ్చడి తిరగమాతకి. ఇదేమో చింతకాయ పచ్చడి తిరగమాతకి. చింతకాయ పచ్చడిలోనేమో చిన్నపాయలు వేస్తా, పెద్దపాయలు కూడా వేయచ్చు, 2 వేసుకుంటా. చూడండి, ఎండుమిరపకాయలు కూడా ఉండే, ఎండుమిరపకాయలు, కరివేపాకు కొట్టుకుంటుంది.
ఆవాలు, పచ్చెనపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయ ఒకటి, కొంచెం పెద్దలపాయలు. ఈ చింతకాయ పడుతుంది తిరగమాట, పెద్దలపాయలు పడుతుంది. చిన్నపాయలు లేవు ఇంకా, చిన్నపాయలు. ఇంకో చింతకాయ పడుతుంది తిరగమాట. సన్న తిరగ కొంచెం సేపు ఉడకబెట్టుకున్నట్టుగా పెడితే బాగుంటుంది. గారి పచ్చడికి నూనె వేసాను. దీనికి కొంచెం మగ్గుంది. పచ్చెనగపప్పు, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర కొంచెం, ఎండుమిరపకాయ ఒకటి, ఉల్లిపాయలు ముక్కలు, ఉల్లిపాయలు, లాస్ట్లో కరివేపాకు వేస్తా వేగినాక. ఇదిగోండి లాస్ట్లో ఇది కరివేపాకు. ఇదిగోండి టమాటా పచ్చడి ఇందాక చేశాను కదా అది. ఉండు ఏ పచ్చళ్ళలో ఉప్పు వేసుకోకండి, ఇవి జాడీల్లో ఉండే పచ్చళ్ళు కదా, అందుకని ఉప్పు బాగుంటుంది. దేంట్లో ఉప్పు వేసుకోకుండా పచ్చడి చేసేసుకోండి, సరిపోయింది. లేకపోతే అసలు ఉప్పు ఎక్కువైపోయి కసిమైపోయింది. మనం ఆల్రెడీ ఉప్పు వేసి కదా పచ్చళ్ళు పెడతాం, ఊరగాయ పచ్చళ్ళు ఇవన్నీ. ఈ పచ్చడి కూడా కొంచెం సేపు అట్ట ఉడకనిచ్చి ఇది తీసేస్తాం. ఇది టమాటా పచ్చడి, అంటే ఊరగాయ టమాటా పచ్చడి. ఇందాక పొడి మిరకాయలు, ఒక చింతకాయ పచ్చడి అయిపోయింది. ఇదేం టమాటా పచ్చడి. పచ్చనపప్పు, మినపప్పు కూడా వేసుకోవచ్చు, కానీ మేము ఇలా మినపప్పు, ఆవాలు, జీలకర్ర సేమ్ తిరగమాత ఉల్లిపాయలు, ఉల్లిపాయలు, పచ్చడి వేస్తుంది.
ఇంతేనా, కొంచెం వస్తావా? ఇది టమాటా పచ్చడి, ఇది ఊరగాయ టమాటా పచ్చడి అనమాట. నిరుడు పచ్చడి అంటే సంవత్సరం పెట్టుకున్న పచ్చడి ఇది. ఇది చింతకాయ పచ్చడి, ఇది కూడా అంతే. ఇదిగో ఇది ఇది పొండిమిరకాయల పచ్చడి. ఇందులో టమాటాలు వేసి మిక్స్ చేసి పచ్చడి ఇది తిరగమాత పెట్టాను. ఇది ఈ పచ్చడికి తిరగమాత పెట్టాను, టమాటా పచ్చడి. దీంట్లో ఏం వేసే పర్లేదు, తిరగమాత పెట్టాం. ఇది చింతకాయ పచ్చడి, ఇది ఇందులో టమాటాలు పచ్చిమిరకాయలు వేసి మిక్స్ చేసి పచ్చడి చేశాను. ఈ 3 పచ్చళ్ళలోకి సప్పిడిపప్పు, ఇది అంటే సప్పిడిపప్పు ఏం వేసుకోకుండా సప్పిడిపప్పు ఇది వేసుకొని ఈ 3 పచ్చళ్ళు ఏ పచ్చళ్ళు వేసుకొని తింటే నెయ్యి వేసుకొని భలే చాలా బాగుంటుంది. కానీ ఈ పచ్చళ్ళు 3 బీపీ ఉండేవాళ్ళు తినకూడదు. అవి ఉప్పులో ఊరుంటాయి కదా, బీపీ అమ్మటే వచ్చింది, అందుకని తినకూడదు. మామూలుగా మన పిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలు, వాళ్ళు తినొచ్చు, ఎంతైనా హ్యాపీగా తినొచ్చు పిల్లలు. ఈ పచ్చళ్ళు 3 నేను ఈ పచ్చళ్ళు సీజన్ అప్పుడు ఇది పెట్టి మీకు చూపిస్తాను ఎట్ట పెట్టుకోవాలి. నేను ఎట్ట పెడతాను మీకు చూపిస్తా. పచ్చళ్ళు సీజన్ వస్తుంది కదా, టైం అప్పుడు చూపిస్తా. ఇది పొండిమిరకాయలు టమాటాలు, ఇది టమాటా పచ్చడి, ఇది చింతకాయ టమాటాలు పచ్చిమిరకాయల పచ్చడి, ఇది సప్పిడిపప్పు. నేను చేసిన పచ్చళ్ళు అవి పొండిమిరపకాయ టమాటా చింతకాయ. అది ఆ పచ్చడి మా అమ్మాయి తింటుంది, నేను తినకూడదు కదా, అందుకు మా అమ్మాయి తింటుంది. చాలా టేస్ట్గా ఉండే, మా అబ్బాయి తిన్నాడు, నా మనవాడు తిన్నాడు, బాగుంది చాలా. మా అమ్మాయి తింటుంది మళ్ళీ. చింతకాయ పచ్చడి చాలా బాగుంది. ఇప్పుడు మళ్ళీ ఇది కలిపమ్మా, పొండిమిరకాయ పచ్చడి కలిపమ్మా. ఎట్టుంది బుజ్జి? బాగుంది. ఊరగాయ పచ్చళ్ళు బాగుంటాయి, ఇంకా టమాటా పచ్చడి చాలా బాగుంది. పచ్చళ్ళు చూస్తుంటే నోరు ఊరిపోతుంది. నాకు బీపీ ఉంది, నేను తినకూడదు. అందుకని నేను తినలా, నేను పప్పుతో తిన్నా. బాగుంది టమాటా పచ్చడి, పొండిమిరకాయల పచ్చడి కలుపుకో. నెయ్యి లేకుండా నెయ్యి లేకుండా తింటే అదో టేస్ట్, నెయ్యితో తింటే అదో టేస్ట్ అనమాట. నెయ్యి లేకుండా తింటుంది మా అమ్మాయి. ఊరగాయలు మంటగా ఉంటేనే బాగుంటుంది కదా నెయ్యి వేసుకునే కంటే. అది టమాటా పచ్చడి తిను. ఊరగాయ పచ్చళ్ళు 3. ఇది పండు మిరగాయ పచ్చడి. ఎట్టుంది పచ్చడి? చాలా బాగుంది. పండు మిరగాయ సూపర్ ఉంది. అన్నీ బాగున్నాయి, పప్పుతో కలుపుకొని తిను. బీపీ ఉండేవాళ్ళు తినకూడదు అన్నాను, కానీ బీపీ మామూలుగా నార్మల్ వాళ్ళు అందరు తినొచ్చు, మన పిల్లలే కాదు అందరు తినొచ్చు. చాలా బాగుంది, తినండి. పప్పులో కూడా పచ్చడి కలుపుకొని తింటే నెయ్యి వేసుకుని ఇంకా బాగుంటుంది. పచ్చళ్ళు మీకు ఈ 3 పచ్చళ్ళు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.